శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన కొత్త కథతో ప్రారంభం. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవవీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపువారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పాఠ్ 11. శ్లోకాము. యత్తదగ్రే విషమివ పరిణామమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధిప్రసాదజం. అర్థము. ఓ భరతశ్రేష్ఠ, మూడు విధములగు సుఖములను గూర్చియు నేను చెప్పెదను వినుము. ఏ సుఖమునందు సాధకుడు భజన సేవాదులనొనర్చి ఆనందించునో, దుంహకములను అతిక్రమించునో, ప్రారంభమునందు విషతుల్యముగా గోచరించినప్పటికిని పరిణామమున అమృతతుల్యమై పరమాత్మకు సంబంధించిన విషయములలో నిమగ్నమగునో, అట్టి సుఖమును సాత్విక సుఖము అంటారు. శ్లోకాము. విషేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. అర్థము. విషయేంద్రియ సంయోగము వలన కలుగు సుఖము మొదట భోగానుభవ సమయమునందు అమృతతుల్యముగా అనిపించినను పరిణామమున అది విషతుల్యమగును. అట్టి సుఖమును రాజససుఖము అంటారు. శ్లోకాము. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్తం తత్తామసముదాహృతం. అర్థము. నిద్ర, సోమరితనము, మోహముల వలన ఉత్పన్నమగు సుఖమును తామస సుఖము అనబడుచున్నది. ఇట్టి సుఖము భోగసమయము నందును, పరిణామమునందును ఆత్మను మోహింపజేస్తుంది. శ్లోకాము. న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభః స్యాత్ త్రిభిర్గుణైః. అర్థము. పృథివ్యందుగాని, ఆకాశమునందుగాని, దేవతలయందుగాని, మరే ఇతర లోకములయందుగాని ప్రకృతి నుండి ఉత్పన్నములైన ఈ మూడు గుణములు లేకుండా ఏ ప్రాణియూ కనబడదు. శ్లోకాము. బ్రాహ్మణక్షత్రియ విశాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవైర్గుణై. అర్థము. ఓ పరంతప, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల కర్మలను, శూద్రుల కర్మలను వారివారి స్వాభావికములైన గుణములను బట్టి ప్రత్యేకించబడ్డాయి. శ్లోకాము. శమో దమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజం. అర్థము. అంతఃకరణ నిగ్రహము, ఇంద్రియములను వశమునందుంచుకునుట, ధర్మములను పాటించుటలో ఎదురుగు కష్టములను సహించుట, బాహ్యాభ్యంతరముల శుచిత్వము, ఇతరుల అపరాధములను క్షమించుట, మనశ్శరీరేంద్రియముల సరళత్వము, వేదశాస్త్రముల అధ్యయనము, అధ్యాపనము, పరతత్వానుభవము ఇవి యన్యును బ్రాహ్మణుల నియమిత కర్మమయున్నది. శ్లోకాము. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. అర్థము. శౌర్యము, తేజస్సు, ధైర్యము, దక్షత, యుద్ధమునందు వెన్నుచూపకుండుట, దానములనిచ్చుట, స్వామిభావముతో ప్రజలను ధర్మపరాయణులనుగా చేయిచు పరిపాలించుట మొదలగునవి యన్యును క్షత్రియులకు నియమితమైన కర్మము. శ్లోకాము. కృషిగౌరక్షవాణిజ్యం వైశ్యం కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. అర్థము. వ్యవసాయము, గోరక్షణము, క్రయ విక్రయరూప సత్యవ్యవహారము ఇవి యన్యును వైశ్యుల స్వాభావిక కర్మలు. అట్లే అన్ని వర్ణముల వారిని సేవించుట శూద్రునకు స్వభావమైన కర్మయేయున్నది. శ్లోకాము. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మనిరతః సిద్ధిం యథా విదంతి తచ్చృణు. అర్థము.
మనుజుడు తనది అయిన కర్మమునందు పరమసిద్ధిని నిస్సందేహముగా పొందుదురు. స్వకర్మనిరతులైన మానవులు పరమసిద్ధిని పొందుటకు ఆచరింపవలసిన విధులను తెలుపుచున్నాను. శ్లోకాము యతః ప్రవృత్తిర్భూతానాం येन సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విదంతి మానవః. అర్థము సమస్త ప్రాణుల పుట్టుక పరమేశ్వరుని నుండియే జరిగినది. సమస్త జగత్తునందును అతడు వ్యాపించియున్నాడు. అట్టి పరమేశ్వరుని తన స్వాభావిక కర్మల ద్వారా పూజించి మానవుడు సిద్ధిని పొందుచున్నాడు.